పార్టీ ఇన్ఛార్జ్. అదేవిధంగా స్టేజ్ మీద నాతో పాటు ఉంది మన జిల్లా నాయకులు పివి కృష్ణయ్య గారు, జనసేన పార్టీ బింగి నాయకులు శేఖర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా 7వ వార్డు నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన మన నాగోటి అమరావతి గారు, అదేవిధంగా 6వ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేసిన పోతిన అనురాధ గారు, అదేవిధంగా భీమిలి నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల్లో ఆనందపురం మండలం కానీ, భీమిలి మండలం కానీ, పద్మనాభం కానీ, ఇతర వార్డుల నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదంతో మనం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 34 మంది ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి అనగానే ప్రజల నుంచి కానీ, దాంట్లో పనిచేసే కార్మికుల నుంచి కానీ, యావత్ దేశం నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ వెళ్ళి మనకి ప్రకటన వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడి మనోభావాలకు సంబంధించింది, దీన్ని దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా అమిత్ షా గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్ళిన మొదటి నాయకుడు, స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన మొదటి నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానివ్వండి, ఇక్కడ గెలిచి గాజువాకలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అవనివ్వండి, అదేవిధంగా వైజాగ్ కానీ, అనకాపల్లి కానీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలియదు చెప్పి మొసలు కన్నీరు కాలుస్తూ ర్యాలీలు చేస్తూ వాళ్ళు చేసిందంతా కూడా లోకల్ ఎలక్షన్, మన జీవీఎంసీ ఎలక్షన్ సంబంధించిన స్టంట్ గానే ప్రజలు ప్రకటించారు తప్ప దాన్ని వేరే విధంగా తీసుకోలేదు. ఎందుకంటే కోల్ మనకి పార్లమెంట్ లో కోల్ అండ్ స్టీల్ ప్రతిదానికి స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, మీకు తెలిసిన విషయం. కోల్ అండ్ స్టీల్ స్టాండింగ్ కమిటీలో మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారు మెంబర్గా ఉన్నారు. మరి దాంట్లో కోల్ అండ్ స్టీల్ స్టాండింగ్ కమిటీలో మరి నిర్ణయించకుండానే, చర్చించకుండానే ఈ ప్రైవేటీకరణ అనే అంశం బయటకు వచ్చిందా? మీకు ఎప్పుడైతే కోల్ అండ్ స్టీల్ స్టాండింగ్ కమిటీ దీనిపై చర్చ వచ్చినప్పుడు దాంట్లో వైసీపీ ఎంపీ గారు సభ్యులుగా ఉన్నప్పుడు మీరు అప్పుడే ప్రజలు ఎందుకు చెప్పలేదు? వైసీపీ ఎప్పుడు కూడా ఢిల్లీలో ఒక మాట, మన ఆంధ్ర వీధుల్లో ఒక మాట మాట్లాడుతున్నారు. ప్రజల్ని మోసం చేసే విధంగా రైతు చట్టాల మీద కూడా వచ్చినప్పుడు కూడా ఢిల్లీలోనేమో వాళ్ళు సంఘీభావం ప్రకటించి వాళ్ళు మద్దతు తెలిపి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా తప్పక గమనించాలి. మేము బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి వెళ్ళి, మన రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్ళి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి చాలా చక్కగా వివరించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పుడున్న పరిణామాల మేరకు స్టీల్ ప్లాంట్ ఎవరైతే ఎంప్లాయీస్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆహ్వానం మేరకు అక్టోబర్ 31వ తారీఖున స్టీల్ ప్లాంట్ లో జరగబోయే అక్టోబర్ 31వ తారీఖున స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్టీల్ ప్లాంట్ లో పనిచేసే వివిధ సంఘాలు ఆహ్వానం మేరకు వాళ్ళు నిర్వహించే సభలో, స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహించే సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. అక్టోబర్ 31వ తారీఖున సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ గారు సమావేశంపై వచ్చి స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించి మనం 34 మంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించిన స్టీల్ ప్లాంట్ యొక్క విశిష్టత, దాని ప్రాముఖ్యత, మన జీవితాలతో ఎలా ముడిపడి ఉంది, ఇప్పటికీ కూడా కొన్ని వేల సంఖ్యలో ఎలా అయితే నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ భూములు కోల్పోయి ఉద్యోగాలు రాక, ఆర్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ సమస్యలన్నీ కూడా చాలా క్లుప్తంగా, చాలా చక్కగా ఢిల్లీకి వినపడే విధంగా, ఢిల్లీలో ప్రభుత్వానికి వినపడే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి ఇక్కడ నాయకులు ఏదైతే చెప్పడంలో విఫలమయ్యారో, మనం ఎన్నుకున్న నాయకులు, వైసీపీ నాయకులు ఎక్కడైతే చెప్పుకోవడంలో, పార్లమెంట్ చెప్పడంలో విఫలమయ్యారో వాటన్నింటినీ మేము అధిగమిస్తూ జనసేన పార్టీ తరఫున అక్టోబర్ 31 తారీఖు సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహించే సభలో పాల్గొనబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఇది కేవలం స్టీల్ ప్లాంట్ కు
గాజువాకో లేదంటే పరిసర ప్రాంతాల్లో సంబంధించింది కాదండి. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. అమృతరావు గారు ఆ రోజు నాడు ఆయన ప్రాణ త్యాగాలు వదిలి స్టీల్ ప్లాంట్ సంపాదించారు. ఈ రోజు ప్రాఫిట్స్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఎంతో మంది కొన్ని లక్షల మంది జీవితాలతో ముడుకున్న స్టీల్ ప్లాంట్ ని మన ఆత్మ గౌరవాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే కనుక జనసేన పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కావున ఈ రోజు అక్టోబర్ 31 జరగబోయే ఈ సభకి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రతి ఒక్కళ్ళు ఇది మాకు కాదు కదా అని చెప్పి అనుకునే ధోరణి నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్టీల్ ప్లాంట్ ని మనం కాపాడుకోవాలి. ఆ రోజు ఎలా అయితే జయాంధ్ర ఉద్యమం అనేది పైకి వచ్చిందో, ప్రజల భాగస్వామ్యంతో ఎలాగైతే జయాంధ్ర ఉద్యమాన్ని బయటికి తీసుకొచ్చి నాయకులు బలంగా ముందుకు తీసుకెళ్లారో, ఈ రోజు అదే విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విధంగా అక్టోబర్ 31 శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ కార్మికులకి మద్దతు తెలుపుతూ ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆయన కలం విప్పబోతున్నారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా నలుమూలల నుంచి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రజలు దీంట్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి మేము కూడా మన భీమిలి నియోజకవర్గంలో ఎంతో మంది స్టీల్ ప్లాంట్ లో ముడిపడి ఉన్నారు కాబట్టి మన భీమిలి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ప్రజలకి ఎందుకు ఈ సభ పెడుతున్నాం, ఈ సభ పెట్టాల్సిన అవసరం ఏంటి, మన స్టీల్ ప్లాంట్ మనం ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజలు కూడా వాళ్ళ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో కరపత్రాలు భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి కూడా జన సైనికులు జనసేన నాయకులు ఈ కరపత్రాలను తీసుకువెళ్ళి అక్టోబర్ 31 వరకు కూడా పొద్దున సాయంత్రం విడతల వారీగా ప్రతి ఇంటికి కరపత్రాన్ని అందజేసి మేము భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజలందరినీ కూడా భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ లో జరిగే అక్టోబర్ 31 సభకి పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే సభకి రావాల్సిందిగా ఆహ్వానించబోతున్నాం. దీంట్లో ప్రతి గడప నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తి లేదా 2 వ్యక్తులు రమ్మని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే విని తీరాల్సిన విషయం, వాళ్ళు భాగస్వామ్యం చేసుకోవాల్సిన విషయం కాబట్టి భీమిలి నుంచి కూడా బలంగా కొన్ని వేల సంఖ్యలో జన సైనికులు భీమిలి నియోజకవర్గ ప్రజలు కూడా రాబోతున్నారు. అదే విధంగా ఈ సభ ముగిశాక శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జన సైనికులతో జనసేన నాయకులతో మన వైజాగ్ లో జరుగుతున్న అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా మన పర్యావరణాన్ని ఎలా పాటు చేస్తున్నారు, ఎర్రమట్టి దిబ్బల్ని ఎలా దోచుకుంటున్నారు, హరిత రిసార్ట్స్ మేము దాన్ని ఆధునీకరణ చేస్తామని చెప్పి ఎలా అయితే మనకి ఆ రిషికొండలో ఉన్న అద్భుతమైన మన సంపదని కూలగొడుతున్నారు. అదే విధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గంజాయి. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ గంజాయి దొరికినా కూడా అది వైజాగ్ నుంచే వచ్చింది, వైజాగ్ మాన్యం నుంచి వచ్చింది, వైజాగ్ జిల్లా విశాఖ జిల్లాకి అంటున్నారు. ఇదివరకు రోజుల్లో వైజాగ్ జిల్లా అంటే విశాఖ జిల్లా అంటే దేశం మొత్తం వినబడే పేరు మన మన్యం వీరుడు అల్లూరి గారి పేరు. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎంత దిగజారుల స్థాయికి తీసుకెళ్ళిందంటే ఎక్కడ విన్నా పోలీసులు, ఏ రాష్ట్రంలో పోలీసులు విన్నా వాళ్ళ రోడ్లు వచ్చేది ఏంటంటే మా రాష్ట్రంలోకి వస్తున్న గంజాయి విశాఖపట్నం నుంచి వస్తుంది, విశాఖ ఒరిస్సా బోర్డర్ నుంచి వస్తుంది. ఇలాంటి దిగజారుల స్థాయికి తీసుకెళ్ళిపోయారు. యువత కూడా మాదక ద్రవ్యాలకి వాళ్ళు బానిసలయ్యి అయితే ప్రాణాలు తీసుకునే విధంగా లేదా వాటి కోసం ప్రాణాలు తీసే విధంగా మారిపోతున్నారు. రాత్రి చీకటి పడితే ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ చూసినప్పటికీ కూడా, ఏ మారుమూల ప్రాంతంలో చూసినప్పటికీ కూడా. సో ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుని దీని మీద వాళ్ళు దీన్ని పట్టించుకోకుండా ఎందుకు పోతున్నారు? ప్రతి కాలేజీకి వెళ్ళే ప్రతి పిల్లవాడి ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈ గంజాయి గురించి ఈరోజు భయపడుతున్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడ పొరపాటున వాటికి అలవాటు పడతారని భయపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ చూసి ఎంతో మంది యువత వాళ్ళు డిప్రెషన్కి లోని రకరకాల వాటికి మత్తు పదార్థాలకి వీటికి ఆ డిప్రెషన్ తట్టుకోలేక వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. మరి వీటన్నిటికీ కూడా వైసీపీ ప్రభుత్వమే నైతిక బాధ్యత తీసుకోవాలి, వీటిని అరికట్టాలనే విషయంగా అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అనేక విషయాలపై పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనలో చర్చించబోతున్నారు. కాబట్టి ఈ పర్యటన మరీ ముఖ్యంగా అక్టోబర్ 31 స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కూడా పత్రికా సోదరులు కానీ దీన్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళాలి. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అరాచకాలు కానీ మీరు నిన్నగా మనం చూశారు. పక్కన పాలనలో మేము ఎప్పటి నుంచో రోడ్డు వేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ జనసేన పార్టీ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించి మా డబ్బులతో మేము రోడ్డు వేస్తామని చెప్పి పెట్టుకుంటే కానీ ఈ రోజు ప్రభుత్వానికి చలనం రాలేదు. అదేవిధంగా
భీమిలి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా మొన్నే చూసాం మన కార్షెడ్ జంక్షన్ నుంచి లోపలికి వెళ్ళి మీకు లోపల కాలనీలో ఏ కాలనీకి వెళ్ళినా కూడా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. మాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పిలుపు ఏంటంటే ఈ శ్రమదానాన్ని, రోడ్ల శ్రమదానాన్ని కేవలం ఒక రోజుతో ఆపద్దు, మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ముందు ఈ రోడ్ల శ్రమదానం చేసి మొదలు పెట్టండి చెప్పారు. కావున భీమిలి నియోజకవర్గంలో ఉన్న రోడ్డు పరిస్థితిని అన్నింటినీ కూడా మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వివరిస్తాం. అదేవిధంగా రకరకాల ప్రాంతాల్లో జనసేన నాయకులపై వైసీపీ నాయకులు పెడుతున్న ఒత్తిడిని, వాళ్ళు ప్రేరేపిస్తున్న దొంగ కేసుల్ని, మహిళలతో రాఖీలు కట్టించుకుంటే ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు. మరి జనసేన పార్టీ నుంచి మహిళలను మేము గౌరవించుకుంటాం, వాళ్ళకి భరోసాగా ఉంటామని చెప్పి రాఖీలు కట్టించుకుంటే ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి. మరి ఇలాంటి పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టిన వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కూడా మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళిపోతున్నాం. వైజాగ్ లో ఈ జరిగే సభ నాకు తెలిసి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సభ ఉండబోతుంది. మాకున్న సమాచారం మేరకే స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కుటుంబాలు కానివ్వండి, వాళ్ళే లక్షల సంఖ్యలో వస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి కూడా ఈ సభకు రాబోతున్నారు. దీనికి మేము చక్కటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం, వాలంటీర్ వ్యవస్థ పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సభని సజావుగా తీసుకెళ్లే విధంగా మేము పనిచేస్తామని మరోసారి తెలియజేస్తూ, పత్రికా సోదరులు కూడా మన అందరి బాధ్యత ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ ఉడత ప్రయత్నంలో మీరు కూడా మాకు సహాయం చేస్తారని నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కరపత్రం కూడా రిలీజ్ చేయబోతున్నాం అండి. నేను రిలీజ్ చేసే లోపు మన వాళ్ళు కూడా 2 నిమిషాలు కొన్ని ముఖ్యాంశాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. విలేకర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగానే ఈ యొక్క మన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి కీర్తిశేషులు తెన్నేటి విశ్వనాథం గారు, టి అమృతరావు గారు, ఆ టి అమృతరావు గారు బలిదానంతో వచ్చినటువంటిది ఒక మన స్టీల్ ప్లాంట్. అలాగే ఆ రోజుల్లో ఉద్యమాలకి మరి ఆయన శాంతియుతంగా గాంధీ మార్గంలో తెన్నేటి విశ్వనాథం గారు ఉద్యమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విప్లవాన్ని తీసుకొచ్చి మరి ఇందిరాగాంధీ గారితో మాట్లాడి ఒప్పించి ఆ యొక్క ఉద్యమాన్ని ఆ రోజుల్లో విరమించడం జరిగింది. మరి విశాఖపట్నం ఒక జిల్లాకే కాకుండా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తులు కూడా ఒక విశాఖపట్నం జిల్లా వాళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు, ఒక ఆంధ్ర రాష్ట్రం వాళ్ళే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,00,000 మంది కుటుంబీకులు అక్కడ బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈ రోజున ప్రైవేటీకరణ చేయాలనేది కేంద్ర గవర్నమెంట్ సంకల్పించడం జరిగింది. దాన్ని ఎదుర్కొని మనం కనుక ఆపాలి అని అనుకుంటే చంద్రునికో నూలుపోగులాగా జనసేన పార్టీ తరఫున వారిని అందరూ అడగక ముందులే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడి రావడం జరిగింది. అయినప్పటికీ ఆగినటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా అప్పీల్ చేసినటువంటి మీదట ఆ సంఘాల నాయకులకి వారు చేసినటువంటి ఉద్యమానికి, అలాగే తద్వారా అనేక పార్టీలు వారు చేసినటువంటి ఉద్యమానికి సంఘీభావంగా తెలియజేయడానికి 31వ తారీఖు నాడు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆ యొక్క సభకి ప్రజలు ఏదేమైనప్పటికీ కూడా మనం చేస్తామా, ఒక జనసేన పార్టీ వాళ్ళే చేస్తారా అనేది కాకుండా ప్రజల్లో ఒక ఉవ్వెత్తున ఉద్యమం రూపేణ రావాలంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఆ ఊపు వస్తుంది అనేసి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ట్రేడ్ యూనియన్ సంఘాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కోరిన మీదట మేమందరం కూడా పార్టీ వేడిగా విశాఖపట్నం జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులందరూ కూడా వారిని రిక్వెస్ట్ చేసి రమ్మనమని ఆయన ఈ యొక్క ఉద్యమంలో పాల్పంచుకోవాలి, మన పార్టీ వేడిగా సంఘీభావం తెలియజేయాలి అనేటువంటి భాగంగా వారు వస్తున్నారు. మరి ప్రజలకిను ప్రభుత్వానికిను మధ్యన ఉన్నటువంటి ఈ విలేకరు మహాశైలు మీరందరూ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేసి 31వ తారీఖు నాడు శాంతియుతంగా జరిపేటువంటి ఆ సంఘీభావ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొనేటట్టుగా సహకరించాలని కోరుకుంటూ, ఎందుకు నొక్కి ఒక్కాడిస్తున్నాము అంటే ఎక్కడో తుమ్మితే జనసేన పార్టీ కార్యకర్తలు ఇళ్ళ దగ్గరకు వచ్చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అది ఇప్పుడే మా నాయకుడు సందీప్ గారు చెప్పారు. అది న్యాయం కాదు, ధర్మం కాదు. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికో వ్యతిరేకంగా కాదు, ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి, అయ్యా దేశంలో పరిశ్రమలు ఎన్నో మీరు ఏదో చేస్తామని అంటున్నారు,
ఆ విషయాన్ని ప్రతిపక్షాలు కానీ మరొకరు కానీ మాట్లాడతారు. మాకు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఈ యొక్క ఫ్యాక్టరీని ఈ యొక్క ఉక్కు పరిశ్రమను ఉంచండి అనేటువంటి దాని గురించి మేము చేసే ఈ ప్రయత్నానికి దయించి పోలీసు యంత్రాంగం వారు సహకరించాలనేసి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దనేసి మీ కాళ్ళకి మా పాదాభివందనాలు చేస్తున్నాం, మీ పాదాలకి మా శిరస్సాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఇబ్బంది పెట్టకండి, మీరు కూడా కనీసం పరోక్షంగా అయినా సహకరించండి అనేసి ఈ యొక్క డ్యాష్ నుంచి ఈ యొక్క సమావేశం నుంచి వారికి విజ్ఞప్తి చేసుకుంటూ, మిత్రులందరూ కూడా మీరందరూ వచ్చి సహకరిస్తున్నందుకు వారు కూడా బాగా సహకరించి ప్రజల్లో ఊమెత్తిన వచ్చేటట్టుగా పాల్గొనేటట్టుగా చేయాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి జిల్లాలో కూడా జనసేన పార్టీ జిల్లా కమిటీలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటనలో విశాఖపట్నం జిల్లా కానీ మిగతా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు సంబంధించిన జనసేన పార్టీ అధ్యక్ష కమిటీలు నియమించడం లేదా దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీగా ఉండే ఈ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి మండల స్థాయి వరకు కూడా మండల అధ్యక్షులు కూడా జనసేన పార్టీ నియమించబోతుంది. ఇక నుంచి ప్రతి నెల కూడా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జిల్లా పర్యటన చేయబోతున్నారు. జిల్లాలకు ఆయన స్వయంగా ప్రతి నెల ఒక్కొక్క జిల్లాకు వచ్చి ఆయన జిల్లాలోని సమస్యలు, జిల్లాలో ఉన్న యంత్రాంగ సమస్యలు కానీ, జన సైనికులు కానీ, పార్టీ పరిస్థితులపై ఆయన దృష్టి పెట్టబోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని, దానికి ఈ వైజాగ్ లో జరగబోయే ఈ సమావేశాలు మరింత ఊపందిస్తుందని మనసులో తెలియజేస్తూ ఇప్పుడు శ్రీబాబు గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ 31వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఒక విశిష్టమైన ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మీద ఎంతో మంది ఎన్నో రోజులుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళ ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆ సభకి విచ్చేసి దేశంలో ప్రతి ఒక్కరు చూపు దాని మీద పడే విధంగా స్టీల్ ప్లాంట్ అనేది ప్రతి ఒక్కరికి మనసుకి ఎంత దగ్గరగా ఉందో తెలిసే విధంగా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ సభ జరుగుతుందండి. అలాగే ఈరోజు ఏదైతే కరపత్రాలు మేము ఓపెన్ చేస్తున్నామో ఇది ప్రతి వార్డులోని ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా మా నాయకులందరూ ఇంటింటికి వెళ్ళి పాదయాత్రగా ప్రతి ఒక్కరికి అందజేస్తారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని బీపీ నియోజకవర్గంతో పాటు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ప్రజానాయకులు ఉన్నారో, ప్రజాప్రతినిధులు అని మనం చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ పార్టీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు తప్పితే ప్రజాప్రతినిధులుగా ప్రజలకి ఏం కావాలో అది ఆలోచించి చేయట్లేదు. సో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలని ఈ డయాస్ మీద నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కరపత్రాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఆ కరపత్రాన్ని కూడా మన సులభంగా చెప్పినట్టు ప్రతి వార్డులో ప్రతి మండలంలో కూడా పాదయాత్రగా చేసి ప్రతి ఇంటికి కూడా అందించబోతున్నాం. అలాగే బ్యాక్ కూడా చెప్తాను. బ్యాక్ అలా వెళ్ళిపోతాను. బుట్టలు ముందుకు
వాసు నియోజకవర్గానికి అనేది 6వ వార్డు సేమ్ బాబు 8వ వార్డు హలో పక్కన మరి అంతే అంతే మరి చేరి